మన అందరి మీద ఉన్నది. అందుకే మా ప్రభుత్వం పోలీసు సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది కానిస్టేబుల్స్ ఎస్ఐలను రిక్రూట్ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులను కల్పించాం. మీకు కేటాయిస్తున్న పోస్టులు, ఇస్తున్న అవకాశాలకు ఎలాంటి పైరవిలకు కానీ రాజకీయ ఒత్తిడులకు అవకాశం లేకుండా మీ సమర్థత ప్రాతిపదికన, మీ అనుభవం ప్రాతిపదికన వివిధ హోదాలలో మిమ్మల్ని నియమిస్తూ మీరు పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్ట పరిహారం ఈనాడు మనం అందిస్తున్నాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోనూ పోలీసు అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹1,00,00,000, అదేవిధంగా ఎస్ఐ సిఐలకు ₹1,25,00,000, డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు ₹1,50,00,000, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు ₹2 కోట్ల పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పోలీసు కుటుంబాలకు అండగా నిలబడాలి, వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచాలి అని చెప్పి పరిపాలనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ప్రాణాలకు, వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే పోలీస్ సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేస్తామని ఆనాడు హామీ ఇచ్చాం. అందులో భాగంగానే పోలీసు పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ప్రారంభించాం. ఇందులో 50% సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50% సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం. ఒలింపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ క్రికెట్ విన్నర్ మహమ్మద్ సిరాజ్కి డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా పోలీసు గౌరవం పెరిగితేనే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాను. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసుకు మూల స్తంభాలు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరకు చేయడంతో పాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పోలీసులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మకం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలి. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ని అనుసరించాలి. ఎక్కడైతే శాంతి నెలకొని ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమైనది. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు. ఈ విషయంలో మా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ పోలీస్ శాఖ మా అందరిలో స్ఫూర్తిని నింపుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదన్న విషయాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి.
ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా బాధ్యతగా వ్యవహరించాలి. సమాజంలో శాంతి భద్రతలను సుస్థిరంగా ఉంచేందుకు పాటుపడే క్రమంలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. ఈ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వాళ్లకు విధి నిర్వహణ